హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ప్రియా డైరీస్. నేను మీ ప్రియా. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై. సో, నేను చికెన్ ఫ్రై అనేది గ్రేవీగా కొంచెం లైట్‌గా గ్రేవీగా చేస్తున్నాను. రైస్‌లోకి బావుంటుందని. వీడియోలో చూపించిన ఇంగ్రీడియెంట్స్‌తో నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను టుడే. అండ్ మీకు తెలియందేం కాదు. బట్ నేను చేస్తున్నాను, ఎలా చేస్తున్నానని చూపిస్తున్నాను అంతే. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక నేను కొంచెం జీలకర్ర వేసుకున్న ఒక స్పూన్ అండ్ అలాగే కొంచెం చిటికెడంత పసుపు అయితే వేసుకున్నాను. ఎక్కువ పసుపు అయితే నేను యూజ్ చేయను కర్రీస్‌లోకి గానీ, దేంట్లోకి గానీ. తర్వాత నేను పచ్చిమిర్చి అలాగే కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేశాను. బాగా సన్నగా తరుపుకొని ఉల్లిపాయలైతే మనం వేసుకోవాలి. నాకైతే కుకింగ్ చాలా ఇష్టం చేయడం. అంటే వెరైటీగా ఏమన్నా చేయడం ఇష్టం. సో, డైలీ అయితే నేను చేయను. మా మదరే చేస్తారు. మీలో కుకింగ్ ఎంతమందికి ఇష్టం? అండ్ అలాగే ఏమేమి వెరైటీస్ చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇలాంటివి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. ఎవరైతే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా! అది కొంచెం లైట్‌గా బ్రౌనిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా! అది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను. సో, బయట కూడా దొరుకుతుంది. కానీ బయట కంటే ఇంట్లోనే బెస్ట్ అని నా ఫీలింగ్. సో, అది వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఉంచాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. ఈ చికెన్ నేను ఎలా మ్యారినేట్ చేసుకున్నానంటే ఇందులో ఉప్పు, పసుపు, కారం అండ్ అలాగే ఆయిల్, అలాగే కొంచెం పెరుగు అండ్ అలాగే ఏంటంటే జీలకర్ర పౌడర్‌తో మ్యారినేట్ చేసుకున్నా. ఇప్పుడు ఇది కొంచెం ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ చికెన్ ఉడికే లోపల మీరు రీసెంట్‌గా ఏ మూవీ చూసారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేనైతే 'అమరన్' మూవీ చూసాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ దీని తర్వాత కొంచెం ఉడికిపోయిన తర్వాత మనం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను. కొంచెం బావుంటుంది టేస్ట్. దాని తర్వాత నాకు కొంచెం కారం సరిపడదనిపించింది. కారం అయితే వేసుకున్నాను. దీని తర్వాత నేను చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. చికెన్ మసాలా అయితే నేను బయట నుండే తెచ్చాను. సో, నేను ప్రిపేర్ చేయలేదు. సో, చికెన్ అంతా మంచిగా లాస్ట్ అయిపోయిన తర్వాత చికెన్ మసాలా అనేది వేసుకోవాలి మనం. సో, అప్పుడైతే టేస్ట్ బావుంటుంది. దాని తర్వాత మనం కసూరి మేతి అనేది తీసుకోవాలి. షాప్స్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి. అరోమా అనేది చాలా బావుంటుంది వేసుకోవడం వల్ల. అండ్ లాస్ట్‌గా నేనైతే గనుక కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకున్నాను. నా చికెన్ ఫ్రై అయితే ఎలా ఉందో చెప్పండి మీరు. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.